कश्मीर की चुनाव अगर हम जीतेंगे तो सारा हिंदुस्तान हमारे कब्जे में आएगा। విన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారో? జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో గెలిస్తే భారతదేశం మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వస్తుందంట. వాళ్ళ ఆధీనంలో కంటే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళని చెప్పి అర్థం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తరాలు మారినా మారలేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి దేశానికి వ్యతిరేకంగా పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దేశాన్ని విడగొట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించి పాకిస్తాన్ సహాయంతో జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు సృష్టించి తీవ్రవాదుల్ని పెంచి పోషించి భారతదేశం మీద దాడులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని మతం పేరుతో రెచ్చగొట్టి విడదీసి భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఈ దేశ